పెద్ద సంపాదించాలని కానీ, జాబ్ చేయాలని కానీ, అది చేయాలి, ఇది చేయాలా, అదేది ఉండకపోయేది. బాగా హ్యాపీగా గడిచేది. అవి ఇప్పుడు లేదు. అంటే ఎంతో కొంత జాబ్ చేస్తున్నాం, శాలరీ వస్తుంది, తింటున్నాం, తిరుగుతున్నాం, ఇవన్నీ ఉన్నా కూడా బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టు. అంటే లైక్ అంత హ్యాపీనెస్ లేదు. గాయస్ లైక్ మనం కొన్ని రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే నేను అప్లోడ్ చేసే కంటెంట్ ఇంకా అది రెగ్యులర్ కంటెంట్ అయిపోయింది. అంటే రోజు జిమ్ వీడియోని అప్లోడ్ చేయడం, దానికి పెద్ద రీచ్ రాకపోవడం, అందరు కూడా అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ సేమ్ కంటెంట్ అయిపోతుంది, రెగ్యులర్ అయిపోతుంది, అది బాగుంటలేదు, కొంచెం డిఫరెంట్గా ట్రై అయ్యాను. సరే మరి డిఫరెంట్గా ట్రై చేయాలంటే మనకు తెలిసింది ఏముంది డిఫరెంట్గా అనుకున్నప్పుడు నేను కొంచెం నాకు అనిపించింది ఇప్పుడు నార్మల్గా పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు. అంటే వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని షేర్ చేస్తుంటారు. మనం కూడా మన లైఫ్లో ఎంతో కొంత కష్టపడి ఏదో ఒకటి చేస్తున్నాం. మన లైఫ్ అంత చెప్పుదగిన ఏదో ఒక మూమెంట్స్ ఉంటాయి, బట్ మనం ఎవరికి చెప్పం. అంటే చెప్పే ఛాన్స్ రాదు బేసిక్గా. సో నేనేమనుకుంటున్నా అంటే ఎవరైతే చెప్పడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మన ఛానల్ త్రూ జనాలకు పరిచయం చేద్దామన్న పాయింట్లో ఉండే. సో అదేవిధంగా నేను అడిగి ఉండే, ఒక 3-4 అడిగిన అనమాట. అంటే మీ లైఫ్లో జరిగిన ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ, మెమరీస్ కానీ, బాగా హర్ట్ చేసిన థింగ్స్ కానీ ఏదైనా షేర్ చేయని చెప్పి అడిగి ఉండే. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమన్నారంటే మేము కొంచెం మ్యారీడ్ ఉమెన్, మాకు పర్మిషన్ తీసుకోవాలి, మేమంతా కంఫర్ట్ లేవు అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో మీ ఛానల్ షేర్ చేయండి, అందులో వీడియోస్ చూసి ఆ తర్వాత చెప్తా ఉన్నారు. మన దాంట్లో అంత పెద్ద కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి ఇంకా ఎవరి దగ్గర నుంచి వెళ్ళి రెస్పాన్స్ రాకుండా అలా అవుతుంది. ఏంది వాళ్ళు వీళ్ళని అడగడం, మన లైఫ్లోనే సరిపోయేంత కంటెంట్ ఉంది కదా. అంటే లైక్ చెప్పుదగిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్కి ఒక 3-4 ఇన్సిడెంట్ ఉండుంటాయి చెప్పుకోవాలన్నమాట. సో మనమే షేర్ చేద్దాం. ఫస్ట్ మన లైఫ్లో జరిగిన మూమెంట్స్ని షేర్ చేద్దాం. తర్వాతకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు షేర్ చేస్తుంటారు. అంటే వాళ్ళు ముందుకు వస్తారు చెప్పడానికి, లేదంటే వేరే వాళ్ళ దగ్గరికైనా మనం వీడియోస్ చూపించి అడగడానికి కూడా ఉంటుందన్న వేలో అనుకుని ఉండే. సో దాంట్లో భాగంగా ఫస్ట్ నా 7th క్లాస్లో జరిగిన, అంటే నాకు అవి ఎప్పటికైనా బాగా మెమరబుల్ అన్నట్టు. అంటే లైక్ నాకు గుర్తు తెచ్చుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. మరి ఆ డేస్కి మళ్ళీ ఆ డేస్కి వెళ్తే బాగుండు, అవి బాగుంటాయి అన్నట్టు. అంటే లైక్ ప్యూర్ సో అంటే ఎట్లాంటి టెన్షన్స్ కానీ, ఎట్లాంటి బాధ కానీ ఏది లేకుండా ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళేది, స్కూల్కి వెళ్ళేది, ఎవ్రీడే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేది, ఏదో ఒక క్లాస్ వినేది, బ్రేక్కి వెళ్ళేది, ఆడుకునేది, ఈవినింగ్ కాగానే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ క్రికెట్ ఆడుకునేది. చాలా హ్యాపీగా ఉండేది అన్నట్టు. ఏం అప్పుడు పెద్ద సంపాదించాలని కానీ, జాబ్ చేయాలని కానీ, అది చేయాలి, ఇది చేయాలా, అదేది ఉండకపోయేది. బాగా హ్యాపీగా గడిచేది. అవి ఇప్పుడు లేదు. అంటే ఎంతో కొంత జాబ్ చేస్తున్నాం, శాలరీ వస్తుంది, తింటున్నాం, తిరుగుతున్నాం, ఇవన్నీ ఉన్నా కూడా బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టు. అంటే లైక్ అంత హ్యాపీనెస్ లేదు, స్కూల్ టైంలో ఉన్నంత హ్యాపీనెస్ లేకుండే. సో అది రాదు. అంటే అది గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆ టైం నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఫస్ట్ ఆ డేస్ని షేర్ చేద్దాం అనుకుంటున్నా. 7th క్లాస్లో చాలా ఉండే, అంటే టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ మనకు యాక్చువల్గా అంటే నేను కొంచెం సిగ్గుపడేది. అంటే లైక్ నాకు పెద్ద తెలియదు అన్నమాట ఆ టైంకి. అంటే మిగతా వాళ్ళకి ఎంతో కొంత తెలిసేది, బట్ నాకు ఎట్లా అంటే కొంచెం మొహమాటం, సిగ్గు అట్లా ఉండేది. మనం కొంచెం ఎక్కువ ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ అన్నట్టు. ఇప్పుడు కాదనుకోండి, అది వేరే విషయం. బట్ అట్లాంటి టైంలో కూడా నాకు ఒక ఫ్రెండ్ ఉండే, ఒక అమ్మాయి. తను చాలా స్పెషల్ అనమాట. ఆమె రావడం కూడా స్కూల్కి కొంచెం బాగా డ్రెస్అప్ అయి రావడం, చూడడానికి బాగుండడం. సో దానివల్ల మా స్కూల్ మొత్తానికి కొంచెం పోరాలకు ఆమె అంటే కొంచెం ఒక క్రష్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉండేది. సో తనతో మనకు మంచి బాండింగ్ ఉండేది అనమాట. అది ఎట్లా అంటే చాలా స్పెషల్. నాకు ఎప్పుడు నా 7th క్లాస్ని గుర్తు చేసుకున్నా నాకు ఆ పిల్ల లేకుండా ఆ డే అనేది ఫినిష్ కాకుండే. అంటే అంత మంచి ఫ్రెండ్ ఉండే. సో తన గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. అంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది. యా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అయినారు, కమెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి.
నేనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా. అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒకవేళ మీరు వీడియో చూసినాక కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.